Hello everyone, welcome back to Advaitha Academy. సో టీఎస్ జెన్కో ఏఈ రివిజన్ సిరీస్ స్టార్ట్ చేసినాం కదా ఏఈ ఎగ్జామ్ కోసము. సో అందులో భాగంగా లాస్ట్ వీడియోలో మనం ఈఎం వేవ్స్ స్టార్ట్ చేసినాము. ప్రాపగేషన్ ఆఫ్ ఈఎం వేవ్స్ ఇన్ డిఫరెంట్ మీడియా ఆ కాన్సెప్ట్లో ఇంపార్టెంట్ టర్మినాలజీ ఆఫ్ ఈఎం వేవ్స్ గురించి లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసినాం కదా. సో ఆ వీడియోకి కంటిన్యూషనే ఈ వీడియో. ఓకే, సో ఈ వీడియోలో రిమైనింగ్ ఇంపార్టెంట్ టర్మ్స్ అండ్ వాటి ఫార్ములాస్ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇంపార్టెంట్ టర్మినాలజీ అలాంగ్ విత్ ఫార్ములా ఇన్ ఈఎం వేవ్స్ కాన్సెప్ట్లో మనము ఇంపార్టెంట్ టర్మినాలజీ ఏంటి, వాటి ఫార్ములాస్ ఏంటి, ఇవి డిస్కస్ చేద్దాం. ఓకే, ఇది పార్ట్ 2 వీడియో. ఓకే, సో బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు వీడియో వన్ స్మాల్ రిక్వెస్ట్. ఒకవేళ కనుక మీకు ఇప్పటి వరకు నేను చేసిన కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఛానల్. ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇంపార్టెంట్ థింగ్, మీకు ఈ వీడియోకి సంబంధించిన నోట్స్ నేను కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తున్నాను. అక్కడ జాయిన్ అయ్యి మీరు వీడియో ఆ నోట్స్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. ఓకే, సో డోంట్ వేస్ట్ టైమ్ ఇన్ రైటింగ్ ద నోట్స్. ఓకే, రైట్. సో డైరెక్ట్లీ ఎంటరింగ్ ఇన్ టు ద కాన్సెప్ట్. చూడండి, సో ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసినాం వేవ్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో వేవ్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఏంటి మీకు ఆల్రెడీ తెలుసు. ఏంటి ఫార్ములా? డెల్ స్క్వేర్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ సిగ్మా డో ఈ బార్ బై డో టీ ప్లస్ మ్యూ ఎప్సిలాన్ డో స్క్వేర్ ఈ బార్ బై డో టీ స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే పాయింట్ ఇది ఆల్రెడీ డిస్కస్ చేసిందే. సో వేవ్ ఈక్వేషన్ ఇన్ హార్మోనిక్ ఫామ్. ఎందుకంటే ఈ హార్మోనికల్ ఫామ్ నుంచే మనకు 3 వెరీ ఇంపార్టెంట్ టర్మినాలజీ వస్తుంది. ఓకే, రైట్. ప్రాపగేషన్ కాన్స్టెంట్, అటెన్యుయేషన్ కాన్స్టెంట్, ఫేజ్ షిఫ్ట్ కాన్స్టెంట్. అందుకు ఈ ఫార్మ్ని గుర్తుపెట్టుకోవాలి. సో హార్మోనికల్ ఫార్మ్ అంటే ఏం లేదు, జస్ట్ డో ఈ బార్ బై డో టీ ని జే ఒమేగా ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అనుకున్నాడు అనమాట. డిఈ బై డిటీకి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏంటి? జే ఒమేగా ఈ బార్ కదా. అది అది సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. అందుకే ఇక్కడ హార్మోనికల్ ఫార్మ్. హార్మోనికల్ అంటే ఫ్రీక్వెన్సీ అనమాట. హార్మోనిక్స్ అంటే మనం ఫ్రీక్వెన్సీ అంటాం కదా. సో ఫ్రీక్వెన్సీ ఫార్మ్‌లో అని అర్థం అనమాట. ఓకే, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కుంటున్నాం. సో అలాగే డో స్క్వేర్ ఈ బార్ బై డో టీ స్క్వేర్ 2 సార్లు డిఫరెన్షియేట్ చేస్తే దాని ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ వచ్చేసి జే ఒమేగా హోల్ స్క్వేర్ ఇంటూ ఈ బార్. సో జస్ట్ ఇవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి ఇచ్చిన ఈ ఈక్వేషన్‌లో. ఓకే, రైట్. సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి, డెల్ స్క్వేర్, రైట్, డెల్ స్క్వేర్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ సిగ్మా యాజ్ ఇట్ ఈస్ డో ఈ బార్ బై డో టీ అంటే జే ఒమేగా ఈ బార్ ప్లస్ మ్యూ ఎప్సిలాన్ ఇంటూ జే ఒమేగా హోల్ స్క్వేర్ ఇంటూ ఈ బార్. ఓకేనా, ఈ విధంగా వస్తుంది. రైట్. సో ఇప్పుడు డెల్ స్క్వేర్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు ఈ 2 టర్మ్స్‌లో ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి కదా. సో జే ఒమేగా మ్యూ కామన్ తీద్దాం. జే ఒమేగా మ్యూ కామన్ తీస్తే ఫస్ట్ టర్మ్‌లో ఏం మిగులుతుంది చెప్పండి? జే ఒమేగా, జే అయిపోయింది, ఒమేగా అయిపోయింది, మ్యూ అయిపోయింది. ఓన్లీ సిగ్మా మిగులుతుంది. అవునా? రైట్, కండక్టివిటీ. సో అది రాస్తున్నాను చూడండి. సిగ్మా ప్లస్ సెకండ్ టర్మ్‌లో చూడండి. సెకండ్ టర్మ్‌లో ఏం మిగులుతుంది? జే ఒమేగా మ్యూ తీసేస్తే జే ఒమేగా ఒకటైపోయింది, మ్యూ ఒకటైపోయింది. ఇంకేం మిగులుతది? ఒక జే ఒమేగా, ఒక ఎప్సిలాన్ మిగులుతుంది. కాబట్టి ఏం మిగులుతుంది? జే ఒమేగా ఎప్సిలాన్. అవునా? జే ఒమేగా ఎప్సిలాన్ ఇంటూ ఈ బార్. ఇది మనకొచ్చిన ఈక్వేషన్. అవునా? రైట్. సో దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే డెల్ స్క్వేర్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు గామా స్క్వేర్ ఇంటూ ఈ బార్గా రాసుకోవచ్చు. గామా స్క్వేర్ ఇంటూ ఈ బార్. సో దిస్ ఈస్ ద వేవ్ ఈక్వేషన్ ఇన్ హార్మోనికల్ ఫార్మ్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. వేవ్ ఈక్వేషన్ ఇన్ హార్మోనికల్ ఫార్మ్. సో దిస్ గామా స్క్వేర్ అంటే ఇక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేసినాం? జే ఒమేగా మ్యూ ఇంటూ సిగ్మా ప్లస్ జే ఒమేగా ఎప్సిలాన్ చేసినాం కదా. సో గామా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్
J omega mu into sigma plus J omega epsilon, and the units are per meter, and this is called as what? Propagation constant. దీన్నే మనం ఏమంటామంటే propagation constant అంటాం. వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, గుర్తుపెట్టుకోండి. ప్రాపగేషన్ కాన్స్టెంట్. అర్థమైంది కదా ఎలా వచ్చిందనేది? మళ్ళీ వేవ్ ఈక్వేషన్ నుంచే మనకి ఈ ఫార్ములా కూడా వచ్చింది. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ సెకండ్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, గామా ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ టూ కాన్స్టెంట్స్ అగైన్, ఆల్ఫా అండ్ జే బీటా. ఆల్ఫా అండ్ జే బీటా. సో ఆల్ఫా ఈజ్ రియల్ పార్ట్ ఆఫ్ గామా, రియల్ పార్ట్ ఆఫ్ ద propagation constant gamma. So alpha is called attenuation constant. వేవ్ ఎప్పుడైతే ఒక మీడియంలో ట్రావెల్ అవుతుందో ఖచ్చితంగా దానికి అటెన్యూయేషన్ ఉంటుంది కదా. సో ఆ అటెన్యూయేషన్ ఎంత ఉంది అని చెప్పేదే ఈ కాన్స్టెంట్ అన్నమాట. సో ఆల్ఫా ఈస్ కాల్డ్ యాజ్ వాట్? అటెన్యూయేషన్ కాన్స్టెంట్. ఓకే. అలాగే మనకు బీటా ఈజ్ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ గామా. బీటా ఈజ్ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ గామా. సో ఎప్పుడైతే వేవ్ ట్రావెల్ అవుతుందో ఖచ్చితంగా దాని ఫేజ్ మారిపోతుంది కదా. ఫేజ్ మారిపోతుంది కదా. రైట్. సో అందుకే బీటాని ఏమంటామంటే ఫేజ్ షిఫ్ట్ కాన్స్టెంట్. ఫేజ్ షిఫ్ట్ కాన్స్టెంట్ అంటాము. బీటా ఈస్ కాల్డ్ యాస్ ఫేజ్ షిఫ్ట్ కాన్స్టెంట్. సో ప్రాపగేషన్ అంటే వేవ్ ప్రాపగేట్ అవుతున్నప్పుడు ఏ విధంగా ప్రాపగేట్ అవుతుందని చెప్పేది ప్రాపగేషన్ కాన్స్టెంట్. వేవ్ ట్రావెల్ అవుతున్నప్పుడు అటెన్యూయేషన్ ఉంటుంది కాబట్టి ఆ అటెన్యూయేషన్ ఎంత అని చెప్పేది అటెన్యూయేషన్ కాన్స్టెంట్. అండ్ ఫేజ్ మారిపోతుంది కాబట్టి దాన్ని తెలిపేదే ఫేజ్ కాన్స్టెంట్. సో ఆల్ఫాకి యూనిట్స్ వచ్చేసి ఓకే. సో కొన్ని సార్లు యూనిట్స్ కూడా ఇంపార్టెంట్ అడుగుతారు. బిట్స్‌గా రావచ్చు. సో నెపర్ పర్ మీటర్ ఆర్ డీబీ పర్ మీటర్, డెసిబెల్ పర్ మీటర్. సో ఒక నెపర్ అంటే 8.686 డీబీ. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ నేను రాసేవి. సో ప్లీజ్ ఇవన్నిటిని మీరు నీట్‌గా నోట్స్ రాసుకోండి, లేదా నా నోట్స్‌ని డౌన్‌లోడ్ చేసుకొని చదువుకోండి. ఓకే. రైట్. నెక్స్ట్ బీటా యూనిట్స్. బీటాకి యూనిట్స్ వచ్చేసి రేడియన్ పర్ మీటర్. రేడియన్ పర్ మీటర్. ఓకేనా? రైట్. సో దీస్ ఆర్ ద యూనిట్స్. ఇవి ఇంపార్టెంట్స్. ఇప్పుడు ఫార్ములా. ఓకే. ఫార్ములా డెరివేషన్ ఉంది. బట్ అది మనకు అప్పుడు అవసరం లేదు. రైట్. సో డైరెక్ట్‌గా ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఇక్కడ సరిపోదు కదా. నెక్స్ట్ పేజ్‌లో రాస్తాను ఫార్ములాస్. రైట్. చూడండి. సో థర్డ్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆల్ఫా, బీటాకి ఫార్ములాస్. సో ఆల్ఫా ఈస్ గివెన్ బై ఒమేగా ఇంటూ రూట్ ఆఫ్ mu epsilon by 2 into root of 1 plus sigma by omega epsilon. ఓకే. కొంచెం నీట్‌గా రాస్తాను. 1 plus sigma by omega epsilon whole square minus 1. మైనస్ 1 అంతే. ఓకే. మైనస్ 1. సింపుల్‌గా ఈ విధంగా ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సో వాట్ ఆర్ ద యూనిట్స్? నెపర్ పర్ మీటర్ ఆర్ డీబీ పర్ మీటర్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ బీటాకి ఫార్ములా. బీటా ఫార్ములా ఏంటి? ఒమేగా ఇంటూ రూట్ ఆఫ్ ఇక్కడ మైనస్ ఉంది కదా. ఈ మైనస్ ప్లేస్‌లో మనకు ప్లస్ వస్తుంది. అంతే గుర్తుపెట్టుకోండి. సో మ్యూ ఎప్సిలాన్ బై 2 ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ సిగ్మా బై ఒమేగా ఎప్సిలాన్ హోల్ స్క్వేర్ ప్లస్ 1 వస్తుంది. అంతే. ఓకే. సో యూనిట్స్ వచ్చేసి రేడియన్ పర్ మీటర్. సింపుల్. ఇంతే. ఓకేనా? నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ టర్మినాలజీ వచ్చేసి ఇంట్రిన్సిక్ ఇంపెడెన్స్. ఇంట్రిన్సిక్ ఇంపెడెన్స్ లేదా దీన్నే వేవ్ ఇంపెడెన్స్ అని కూడా అంటారు. వేవ్ ఇంపెడెన్స్. ఓకే. రిప్రజెంటేషన్ వచ్చేసి ఈటా. ఈటా అంటాం కదా. సో రిప్రజెంటేషన్ అది. ఓకే. సో ఏంటి దీని డెఫినేషన్ ఏంటి అంటే ఇట్ ఈస్ ద ఈటా ఈస్ ద రేషియో ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ డివైడెడ్ బై మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్. సో దీని మాడ్యులస్‌నే మనం ఏమంటామంటే ఈటా అంటాము. సో ఈటా ఈస్ ద రేషియో ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ టు magnetic field strength. Eta is the ratio of electric field strength
టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ గుర్తుపెట్టుకోండి సింపుల్‌గా. ఓకేనా? సో, అదంతా థియరీ ఏం అవసరం లేదు కదా! సో, డైరెక్ట్‌గా రాసేస్తున్నాను. E/H అనమాట. ఓకే. సో, ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్. ఓకే. సో, పాయింట్ రాద్దాంలెండి. సో, రేషియో ఆఫ్ ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ లేదా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏదైనా ఒకటే. సో, టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్. ఓకే. అంతే. సింపుల్‌గా ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ అయిపోయింది కదా! సిక్స్త్ పాయింట్. సో, ఈ ఈటా ఇన్ టర్మ్స్ ఆఫ్ మీడియం పారామీటర్స్. ఫార్ములా ఫర్ ఈటా ఇన్ టర్మ్స్ ఆఫ్ మీడియం పారామీటర్స్. సో, మీడియం పారామీటర్స్ అంటే ఏం చెప్పినాను లాస్ట్ వీడియోలో? మ్యూ, ఎప్సిలాన్ ఒకటి, సిగ్మా కండక్టివిటీ. అవునా? సో, ఈ 3 పారామీటర్స్ టర్మ్స్‌లో ఈటాకి ఫార్ములా ఏంటి అంటే, సో, ఈటా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ జే ఒమేగా మ్యూ బై సిగ్మా ప్లస్ జే ఒమేగా ఎప్సిలాన్ ఓమ్స్. గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములా నీట్‌గా గుర్తుపెట్టుకోండి. ఓకే. That's all. Eta in terms of medium parameters is given by this formula. ఓకే. ఇది ఇది కొంచెం మనకు ఆహ్, ఇమాజినరీ టర్మ్, కాంప్లెక్స్ టర్మ్ గదా! సో, దీన్ని మాగ్నిట్యూడ్ అండ్ యాంగిల్‌గా రాస్తే, దీన్ని మాగ్నిట్యూడ్ అండ్ యాంగిల్‌గా రాస్తే మనకు రైట్ అది ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి మనం. సో, మాగ్నిట్యూడ్ ఆఫ్ ఈటా okay, magnitude of eta is given by root of mu by epsilon divided by 1 plus sigma by omega epsilon whole square whole to the power of 1/4 వస్తుంది. దిస్ ఈస్ ద మాగ్నిట్యూడ్. సో కాంప్లెక్స్ టర్మ్ ని సపోజ్ ఏ ప్లస్ ఐబి ఉందనుకోండి, దీన్ని రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ గా రాస్తాం కదా, మాగ్నిట్యూడ్ అనుకుంటాం కదా. ఆ విధంగా మనం ఈ డినామినేటర్ ని కాంప్లెక్స్ దాన్ని కాంజుగేట్ కాంప్లెక్స్‌తో మల్టిప్లై చేసి కొద్దిగా మనము అది సాల్వ్ చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది. కాబట్టి డైరెక్ట్‌గా ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోండి. అలాగే యాంగిల్, యాంగిల్ థీటా ఆఫ్ దిస్ ఇంట్రిన్సిక్ ఇంపెడెన్స్ టీ టీ టాన్ టాన్ 2 థీటా దీనికి ఫార్ములా వచ్చేసి సిగ్మా బై ఒమేగా ఎప్సిలాన్. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. టాన్ ఆఫ్ 2 theta. Okay, where theta eta is the intrinsic impedance angle. Intrinsic impedance angle. So, eta అని మనం ఏ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు? Eta is equal to మాడ్యులస్ eta. సో, యాంగిల్ ఆఫ్ theta eta గా రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. ఓకే. సో, ఇక్కడ మాడ్యులస్‌కి ఫార్ములా అండ్ ఈటాకి ఫార్ములా కూడా రాస్తున్నాం. ఓకే. దట్స్ ఆల్. నెక్స్ట్, when the wave is traveling in plus z direction formula, when wave is traveling in wave is traveling in plus z direction, ప్లస్ జెడ్ డైరెక్షన్ అంటే పాజిటివ్ జెడ్ యాక్సిస్ డైరెక్షన్‌లో గనక వేవ్ ట్రావెల్ అవుతుంటే నేను చెప్పినాను గదా! మనకు ఎక్స్ యాక్సిస్‌లోనేమో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. అలాగే వై యాక్సిస్‌లోనేమో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది గదా! కాబట్టి అదే విధంగా సో, ఈటా అంటే ఏం చెప్పినాం ఇంట్రిన్సిక్ ఇంపెడెన్స్ ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అని చెప్పినాం గదా! సో, ఈ ఏ డైరెక్షన్‌లో ఉంది? ఎక్స్ డైరెక్షన్‌లో. కాబట్టి ఈఎక్స్ బై హెచ్ ఏ డైరెక్షన్‌లో ఉంది? వై డైరెక్షన్‌లో. కాబట్టి హెచ్‌వై. సో, ఫార్ములా ఈ విధంగా రాస్తారనమాట. వెన్ ద వేవ్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్, ఈటా ఈస్ గివెన్ బై ఈఎక్స్ బై హెచ్‌వై. లేదా దీన్నే రివర్స్‌లో రాయాలి అన్నప్పుడు మైనస్ రాసి ఓకే. సో, ఈ ఈ వై డైరెక్షన్‌లో ఉన్నప్పుడు రాస్తామనమాట. సో, ఈవై బై హెచ్‌ఎక్స్. ఓకే. సో, వేవ్‌ని తిప్పినప్పుడు రివర్స్ అయిపోతుంది కదా డైరెక్షన్. సో, ఈ నౌ ఇన్ వై డైరెక్షన్, హెచ్ ఇన్ ఎక్స్ డైరెక్షన్. కాబట్టి దాన్ని రిప్రజెంట్ చేయాలంటే ఒక మైనస్ సైన్ పెట్టాలి. అంతే. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఇంట్రిన్సిక్ ఇంపెడెన్స్ వెన్ ద వేవ్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ పాజిటివ్ జెడ్ డైరెక్షన్. దట్స్ ఆల్. ఓకేనా? అది ఇంపార్టెంట్ టర్మ్స్. నెక్స్ట్ ఇప్పుడు ఫైనల్ వేవ్ ఈక్వేషన్స్. ఫైనల్‌గా వేవ్ ఈక్వేషన్స్ ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో, ఇప్పుడు అన్ని టర్మ్స్ అయిపోయినాయి.
సారీ. ఇంకా ఒక 2 టర్మ్స్ ఉన్నాయి. ఏంటవి? లాంబ్డా, వేవ్ లెంత్. సో, వేవ్ లెంత్ ఈస్ గివెన్ బై 2 పై బై బీటా. 2 పై బై బీటా యూనిట్స్ ఆర్ మీటర్స్. రైట్. సో, వేవ్ లెంత్ ఆఫ్ ఈఎం వేవ్ ఎంత దూరం ట్రావెల్ చేసిందనేది మనకు 2 పై బై బీటా. అలాగే వెలాసిటీ ఆఫ్ ప్రొపగేషన్ వీపీ ఈస్ గివెన్ బై ఒమేగా బై బీటా మీటర్ పర్ సెకండ్. ఓకే. ఈ 2 క్యారెక్టరిస్టిక్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, డిఫరెంట్ మీడియంలో ఎంత స్పీడ్‌తో వేవ్ ట్రావెల్ చేస్తుంది అని చెప్పేదే వీపీ వెలాసిటీ ఆఫ్ ప్రొపగేషన్. ఓకేనా? రైట్. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ రైట్. సో, 10థ్ పాయింట్ వేవ్ ఈక్వేషన్స్. ఇప్పుడు వేవ్ ఈక్వేషన్స్, వేవ్ ఈక్వేషన్. ఓకే. ఇన్ టర్మ్స్ ఆఫ్ బోత్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ magnetic field when traveling in positive z direction. Wave equation in plus z direction. ప్లస్ జెడ్ డైరెక్షన్. చూడండి. సో, ఈ బార్ ఈ బార్ వెన్ ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ జెడ్ డైరెక్షన్ సో వేవ్ ఈక్వేషన్ డిపెండ్స్ ఆన్ బోత్ స్పేస్ అండ్ టైమ్ అని చెప్పినాం కదా. సో ఈ బార్ ఆఫ్ జెడ్ కామా టీ బికాస్ ఈ బార్ ఈస్ ఎ ఫంక్షన్ ఆఫ్ స్పేస్ అండ్ టైమ్ ఈస్ గివెన్ బై ఈ నాట్. ఈ నాట్ అంటే మనకు స్టార్టింగ్లో వేవ్ ప్లస్ జెడ్ డైరెక్షన్లో మనకు జీరో నుంచి స్టార్ట్ అవుతుంది కదా, ఆరిజిన్ నుంచి. సో ఆరిజిన్ నుంచి స్టార్ట్ అయినప్పుడు ఉండే ఇనీషియల్ యాంప్లిట్యూడ్ అనమాట. ఓకే. ఆ! ఈ బార్ ఈ నాట్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఆల్ఫా జెడ్. ఎందుకు ఈ పవర్ మైనస్ ఆల్ఫా జెడ్ రాస్తున్నాము? బికాస్ వేవ్ ఖచ్చితంగా మూవ్ అయ్యే కొద్దీ, అంటే ఒక పాజిటివ్ జెడ్ డైరెక్షన్‌లో మూవ్ అయ్యే కొద్దీ ఒక మీడియంలో ట్రావెల్ చేసేటప్పుడు ఖచ్చితంగా అటెన్యూయేషన్ ఉంటుంది కదా. సో, అటెన్యూయేషన్ కాన్స్టాంట్‌ని రిప్రజెంట్ చేయడానికి ఈ పవర్ మైనస్ ఆల్ఫా జెడ్ రాస్తున్నాము. అలాగే కాస్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ బీటా జెడ్. సో, బీటా ఈస్ కాల్డ్ యాస్ ఫేజ్ షిఫ్ట్ కదా. ఫేజ్ షిఫ్ట్ కాన్స్టాంట్ కదా. సో, కాస్ ఆఫ్ ఒమేగా టీ యాజ్ యూజువల్‌గా ఉంటుంది. మైనస్ బీటా జెడ్ రాస్తున్నాము. బికాజ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఫేజ్ షిఫ్ట్ కాన్స్టెంట్ ఆల్సో. సో, ఏ డైరెక్షన్‌లో? ఎక్స్ డైరెక్షన్‌లో కాబట్టి ఏఎక్స్ క్యాప్ రాస్తున్నాము. వోల్ట్ పర్ మీటర్. వోల్ట్ పర్ మీటర్. అలాగే నెక్స్ట్ హెచ్ బార్. హెచ్ బార్‌కి ఫార్ములా ఏంటి? ఆ! ఈ నాట్ బై ఈటా. ఈ నాట్ బై ఈటా. అవునా? ఎందుకంటే మనం ఈటాకి ఫార్ములా చెప్పినాను గదా. సో, ఈటాకి ఫార్ములా ఏంటి? ఈ నాట్. ఆ! ఈటాకి ఫార్ములా ఏంటి? ఈ బై హెచ్ గదా. రైట్. ఈ బై హెచ్. సో, హెచ్‌కి ఫార్ములా ఏమైపోతదప్పుడు? ఈ బై ఈటా అయిపోతుంది. సో, అదే రాసిందిక్కడ. ఈ నాట్ ఎంతైతే ఉందో ఈ నాట్ బై ఈటానే మనకు హెచ్ నాట్ అయిపోతుంది. అవునా? సో, హెచ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ బై మాడ్యులస్ ఆఫ్ ఈటా. ఓకే. ఇక్కడ గూడా ఈ పవర్ మైనస్ ఆల్ఫా జెడ్ కాస్ ఆఫ్, ఇక్కడ తేడా ఎక్కడొస్తుంది అంటే ఒమేగా టీ మైనస్ బీటా జెడ్ మైనస్ ఇక్కడ టీటా ఈటా కూడా వస్తుంది. ఓకేనా? సో, వై క్యాప్ ఇది వై డైరెక్షన్‌లో కదా. హెన్రీ పర్ మీటర్. ఓకే. సో, ఈ బార్ కాంపోనెంట్‌కి, హెచ్ బార్ కాంపోనెంట్‌కి ఫేజ్ షిఫ్ట్‌లో ఎంత తేడా ఉంటుందంటే ఇట్ ఈస్ గివెన్ బై ద ఫేజ్ షిఫ్ట్ ఆఫ్ ద ఇంట్రిన్సిక్ ఇంపెడెన్స్. ఫేజ్ షిఫ్ట్ ఆఫ్ ద ఇంట్రిన్సిక్ ఇంపెడెన్స్. సో, మాగ్నిట్యూడ్‌లో ఇక్కడ ఈ పవర్ ఆల్ఫా జెడ్, ఇక్కడ ఈ పవర్ ఆల్ఫా జెడ్ ఉంటుంది. సో, ఈ కన్వర్షన్ ఆల్రెడీ మీకు తెలిసిందే. కానీ ఫేజ్ షిఫ్ట్‌లో మాత్రం మైనస్ టీటా ఈటా ఉంటుంది. ఓకే. సింపుల్ అంతే. ఇది వేవ్ ఈక్వేషన్. ఓకే. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ magnetic field when the wave is traveling in plus z direction. When wave is traveling in plus z direction. అంతే. సింపుల్‌గా ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే మీరు ఏ మీడియంలో అయినా వేవ్ ట్రావెల్ చేసేటప్పుడు క్యారెక్టరిస్టిక్స్‌ని మనము కనుక్కోవచ్చు. అది మనం నెక్స్ట్ వీడియో నుంచి చూద్దాం. డిఫరెంట్ మీడియంలో వాట్ విల్ బి ద ఫార్ములాస్ ఫర్ ఆల్ దీస్ పారామీటర్స్ అనేది మనం నెక్స్ట్ ఒక 3 వీడియోస్ చేద్దాము. ఆ 3 వీడియోస్‌లో చూద్దాం. ఓకేనా? అర్థమైంది కదా. సో, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ టర్మ్స్, ఇంపార్టెంట్ ఫార్ములా ఫర్ ఆల్ ద టర్మ్స్ ఇన్ ఈఎం వేవ్స్. ఓకే. సో, వీటన్నిటిని నీట్‌గా నేను నోట్స్ రాసినాను కాబట్టి, ఇదే నోట్స్‌ని నేను నా టెలిగ్రామ్ గ్రూప్‌లో అప్‌లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకొని చదువుకోండి. డోంట్ వేస్ట్ టైమ్ ఇన్ రైటింగ్ ద నోట్స్. ఓకేనా? రైట్. సో, ఇప్పటి వరకు చూసినట్లయితే మీకు నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థాంక్ యూ. Right. That's all for this video. We'll meet in the next video. Jai Hind.